ప్రభువు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. అనుదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, బెరాకా చర్చ్ తరపు నుండి జరుగుతున్నటువంటి పరిచర్యల కోసం మీరందరూ ప్రార్థన చేయండి. మన దేవుడు గొప్ప దేవుడు. మన దేవుడు మన ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు. చాలాసార్లు మన ప్రార్థన దేవుడు వింటున్నాడా, నిజంగా దేవుని దగ్గరికి వెళ్తుందా అని మనకి డౌట్ రావచ్చు. కొన్ని ప్రార్థనలకు వెంటనే సమాధానం రావచ్చు, కొన్ని ప్రార్థనలు కొంచెం డిలే అవ్వచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలో నీవు కృంగిపోని అవసరం లేదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీవు చేసే ప్రతి ప్రార్థన దేవుని దగ్గర ఉంది. తగిన సమయమందు మన దేవుడు మనకు మన అవసరాలను తీర్చే విధంగా మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆయనకి తెలుసు ఏది మనకి మంచిదో, ఏది మనకు తగదో, ఎప్పుడు మనకి ఇవ్వాలో ఆయనకు తెలుసు. అందుకని మనము ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా నీ చిత్తమైతే మాకు దయచేయి అని మనం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మనకు తగిన సమయంలో మన ప్రార్థనకు జవాబిస్తాడు. బైబిల్లో ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. దేని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ఇక్కడ గమనించండి, ప్రతి విషయాన్ని దేవునికి తెలియచేయాలని అంటా ఉన్నాడు. అంతేకాదు, మన విజ్ఞాపన, మనం చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చాడని మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఉదాహరణకి, మనము పరీక్షల కోసం ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, ప్రభువా ఈ పరీక్షల్లో నాకు జయం దయచేయి అని మన దేవునితో విజ్ఞాపన చేసి తర్వాత మనం ఇలా చెప్పాలి, ప్రభువా నా పరీక్షల్లో నాకు జయమిచ్చావు, నీకు స్తోత్రములు అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు, మత్తయి సువార్త 21-22 వచనంలో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. గమనించండి, వేటి గురించి మనం మన దేవుడిని అడుగుతామో అవన్నీ కూడా పొంది ఉన్నామని మనం చెప్పాలి. నేను కొంతమంది దైవ సేవకులు వారు ప్రార్థన ముగింపు నేను చాలా జాగ్రత్తగా గమనిస్తా. వారు ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా ఇవన్నీ మేము పొంది ఉన్నాం, నీకే వందనాలు అని చెప్పి వారి ప్రార్థనను ముగిస్తారు. యేసయ్య నామములో మేము అడిగిన ప్రతి అవసరాన్ని నువ్వు తీర్చావు, నీకు వందనాలని చెప్తా ఉంటారు. నిజమే, వారి విశ్వాసం గొప్పది. మనం కూడా వేటినైతే అడుగుతున్నామో వాటిని పొంది ఉన్నామని విశ్వాసంతో నమ్మాలి. అప్పుడు దేవుడు మనం అడిగిన వాటన్నిటికీ సమాధానం ఇస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థనా విధానం మారాలి. విశ్వాసంతో దేవుడిని అడిగినప్పుడు మన దేవుడు మనకిచ్చాడని మనం ఆయన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు తప్పక అడిగిన వాటన్నిటినీ పొందుకుంటాం. అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీ పాదాలకు వందనాలు. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలు ప్రభువా ఏ అవసరాల కోసం, ఏ అక్కర్ల కోసం ప్రార్థన చేశారో వాటన్నిటినీ పొందుకున్నామని మేము నమ్ముతా ఉన్నాం. నీవిచ్చిన దాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. నీ కృప దయచేయండి. ఈ అనుదిన ఆత్మీయ ఆహారము ద్వారా ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితంలో గొప్ప మేలు దయచేయండి. నీకే స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ
యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని సహవాసము, పరిశుద్ధాత్మతోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అనుదిన ఆత్మీయ ఆహారం అనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు, లైక్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఈ క్రింద చూపించినటువంటి నంబర్కు తెలియచేయండి. అందరము మీకోసం ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడును గాక.